शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నా ఆధ్యాత్మ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను. కార్తీక పురాణంలోని 2వ అధ్యాయంలో కార్తీక మాసములో వ్రతములు అలాగే మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి ఏవి ఆచరించాలి అనేటటువంటి దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు చెప్తూ ఉన్నటువంటి పురాణం కార్తీక పురాణం. కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినటువంటి ఏంటి అనేది చెప్తూ శివునికి ప్రీతిపూర్వకంగా సోమవార వ్రతాన్ని ఆచరించాలి. 4, 5 సోమవారాలు వస్తాయి. ఈ సంవత్సరం కూడా 4 సోమవారాలు వచ్చాయి. ఆ కార్తీక సోమవార వ్రతాన్ని తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి అలాగే ఏకాదశి ఇవన్నీ కూడా ఉపవాసం చేయటం కానీ ఆ రోజు కనీసం ఒక వారమైనా కూడా ఉపవాసించడం మంచిది అని చెప్తున్నారు. అలాగే ఈ ఉపవాసాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఉపవాసాలు అవేంటంటే ఏకభుక్తము అంటే ఒక పూట మాత్రమే తినడం. కార్తీక మాసం అంతా కూడా ఒక పూట మాత్రమే అంటే ఒక పూట భోజనం చేసి రెండవ పూట పళ్ళు కానీ పలహారాలు కానీ ఏదైనా తీసుకోవటం. రెండవది నక్తాలు అని చెప్పారు నిన్న. అంటే ఉదయం అంతా కూడా ఛాయానక్తము అంటారు. అంటే వాళ్ళు సూర్యుడు ఉండగా భోజనం చేయరు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీడ రావాలి, అంటే సూర్యుడు వెళ్ళిపోవాలి, చంద్రుడు రావాలి, నక్షత్రాలు కనపడాలి. ఆ టైంలో భోజనం చేస్తారు. రోజు రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు. దాన్ని నక్తాలు అంటారు. మూడవ దాన్ని అయాచిత భోజనము అని చెప్పారు. అయాచిత భోజనము అంటే ఎవరైతే ఉపవసించడానికి ఓపిక లేదో, అంటే వాళ్ళు ఉపవాసం చేయలేరు, వాళ్ళ ఆరోగ్యం సహకరించదు, అటువంటి వాళ్ళు బ్రాహ్మణుల్ని వారి ఇంటికి పిలిచి బ్రాహ్మణులకి భోజనం పెడుతూ వాళ్ళు కూడా భోజనం చేయటం వల్ల కూడా వాళ్ళకి ఉపవాస ఫలితం వస్తుంది అని చెప్పి కార్తీక పురాణం అంతర్గతంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే స్నానము. అందుకే చాలా వరకు స్నానము మనకి సూర్యోదయానికి తత్పూర్వం చేయమని చెప్పబడింది. కాబట్టి సూర్యోదయానికి తత్పూర్వం చేసేటటువంటి స్నానం చాలా మంచిది. అలాగే తప్పకుండా కార్తీక మాసంలో ఏంటంటే సాయంత్రం పూట కూడా స్నానం చేసి 2 పూటలా కూడా స్నానం చేసి ఆ స్వామివారి ఆ దీపం అనేటటువంటిది ప్రజ్వలించేయటం, దీపారాధన చేయటం. అలాగే దానము ఈ కార్తీక మాసంలో విశేషించి దానానికి కూడా అత్యంత ఫలాలు ఇవ్వబడ్డాయి. అవేంటంటే ఈ దానాలు కూడా దీపదానము. దీపదానం అంటే ఏదైనా ఒక దీపాన్ని వెలిగించుకునేటటువంటి ఒక సాధనాన్ని బ్రాహ్మణుడికి ఇవ్వటం. అంటే అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మట్టిది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక దీపాన్ని ఇస్తే కనుక ఆ దీపంలో మళ్ళీ వాళ్ళు ఆ దీపారాధన చేసుకోవడానికి పనికొచ్చేలాగా దీపాన్ని దానం చేయటం. ఇది ఏ దీపమైనా వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు చేయొచ్చు. అదే కాకుండా స్వయంపాక దానం. ఈ 2 దానాలు ఈ కార్తీక మాసంలో విశేషంగా చేయవలసినటువంటి దానాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల ఇన్ని రకాలైనటువంటి ఉపవాసాలు చెప్పారు. ఇందులో ఏదో ఒకటి చేయవలసిందే. తప్పనిసరిగా కార్తీక మాసంలో ఎంత ఓపిక లేని వాళ్ళైనా సరే కనీసంగా ఏదో ఒక ఉపవాసం చేయాలి. అంటే ఒక సోమవారం అయినా ఉపవాసం చేయాలి. లేదంటే కనుక అయాచిత భోజనం, ఎవరినైనా 2 బ్రాహ్మణులకి భోజనం పెట్టి వాళ్ళు ఉండలేనటువంటి వాళ్ళు, పూర్తిగా అసలు ఉపవసించలేనటువంటి వాళ్ళు, ఏ రోజు కూడా ఉపవసించలేనటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేయటం. కనీసంగా ఒక రాగి ప్రమిదనో లేదంటే కనుక ఒక ఇత్తడిదో ఏదో ఒకటి, ఒక మట్టి ప్రమిదనో ఏదో ఒకటి దానం చేయటం. ఈ రకంగా ఏది చేసినా కూడా
కార్తీక మాసంలో చేసేటటువంటి దానము కానీ, స్నానము కానీ, ఉపవాసము కానీ, ఈ మూడిటికి కూడా అశ్వమేధ యాగముతో సమానమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్తున్నారు. అందువల్ల ఈ కార్తీక మాసంలో ఇవి చేయటం అనేటటువంటి చాలా ముఖ్యం. ఒకవేళ ఇవి కనుక చేయకుండా ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏంటి? చేయమని చెప్తున్నారు. ఎవరైతే చెయ్యరో వారికి నరక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శివపురాణం, ఈ మన స్కంద పురాణాంతర్గతంగా చెప్తూ, ఎవరైతే చేస్తారో ఇందులో ఏదైనా సరే ఒకటైనా కనుక చేస్తే కనుక వాళ్ళు చేసినటువంటి పాతకములన్నీ కూడా అగ్నిలో వేస్తే కనుక దూది ఎలా అయితే వెంటనే బగ్గుమని కాలిపోతుందో అంత త్వరగా, అంటే ఒక్క ఉపవాసం చేసినా, ఒక్క దానం చేసినా, ఒక్క ఇది చేసినా కూడా వాళ్ళ పాపములన్నీ కూడా భస్మీపటం అయిపోతాయి అని చెప్తూ, దీనికి సంబంధించింది మళ్ళీ ఒక ప్రమాణం కావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ప్రమాణాన్ని, ఒక గాథని చెప్తూ ఉన్నారు. కాశ్మీర దేశంలో ఒక స్త్రీ ఉండేది కాదు. ఈమె బ్రాహ్మణ కులంలోనే పుట్టింది. చాలా రూపవతి, చాలా సౌందర్యవతి. ఈవిడ అప్పట్లోనే మరొక రాష్ట్రంలోని ఒక వేదాంగాలు చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మాయి అత్తవారింటికి వచ్చింది. అత్తవారింటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి భర్తతో కాపురం చేస్తోంది. భర్త కూడా ఈ అమ్మాయి యొక్క సౌందర్యం పట్ల, ఈ అమ్మాయిని చూసి ముఖ్యంగా ఈ అమ్మాయి యొక్క బాహ్య సౌందర్యం పట్ల చాలా ఆకర్షితుడైపోయాడు. అందువల్ల ఈ అమ్మాయికి దాసోహం అయిపోయి ఈ అమ్మాయి చెప్పినట్లల్లాగా ప్రవర్తిస్తూ ఈ అమ్మాయితో అన్యోన్యంగా ఉంటూ ఉండేవాడు. అయితే ఈ అమ్మాయికి తన సౌందర్యం మీద విపరీతమైనటువంటి గర్వం. ఆ గర్వంతో ఈ అమ్మాయి కొద్ది కాలం తర్వాత మెల్లగా జారుడుతనానికి దిగజారిపోయింది. అంటే ఇతరులను చూసి వాళ్ళని ఆకర్షించడం, వాళ్ళతో కూడా కబుర్లు చెప్పడం, ఇవన్నీ చేస్తుండేసరికి అత్తమామలు దీన్ని సహించలేక కొన్నిసార్లు మందలించినా కూడా ఈ అమ్మాయి ప్రవర్తన మార్చుకోలేదు. కుర్రవాడికి కూడా చెప్పారు, తమ కొడుకు కూడా చెప్పారు, కానీ ఇతను అప్పటికే ఆమె మీద చాలా ఆకర్షితుడై ఉన్నాడు కాబట్టి ఇతను పట్టించుకోలేదు. దాంతో ఈమె అత్తమామలు ఇది భరించలేక వాళ్ళిద్దరూ కూడా దూరంగా వెళ్ళిపోయి ఈ కొడుకు కోడల్ని వదిలేసి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అత్తమామలు కూడా లేరో ఇంకా ఈ అమ్మాయికి మరింత స్వేచ్ఛ వచ్చింది. తనకి ఇష్టలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఇంటికి పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా నీచ కృత్యాలన్నీ కూడా చేయడం మొదలుపెట్టింది. భర్త ఇది తెలిసి కూడా ఎలా ఆపాలో తెలియట్లేదు. ఇతను కూడా మళ్ళీ ఆ అమ్మాయి కొంచెం ఇచ్చేసరికి, అంటే ఏదో కొంచెం బాధపడినా, నేనేం చేయట్లేదని చెప్పినా మళ్ళీ దాసుడు అయిపోయేవాడు. ఇలా ఆ అమ్మాయి తన యొక్క సంసారాన్ని సాగిస్తోంది, తన యొక్క వాంఛల్ని తీర్చుకుంటూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ఈమెని బాగా ఆకర్షించేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అప్పటికే బోర్డంత ధనం ఈ అమ్మాయి మీద ఖర్చు పెట్టాడు. అతను అన్నాడు, మన ఇద్దరికి కూడా మీ భర్త వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నీ భర్తని అడ్డు తొలగించుకుంటే మన ఇద్దరం కూడా యథేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పాడు. వెంటనే ఒకరోజు ఈ అమ్మాయి భర్తని ఆనందపరిచి అతను నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక బలమైనటువంటి వస్తువుతో తల మీద కొట్టి ఆ అబ్బాయిని అతన్ని చంపేసి చచ్చిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా ఇతనితో ఆనందంగా ఉండటం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఇతనితో కాకుండా ఇంకా రకరకాలుగా ఆవిడ చేయవలసినటువంటి పనులన్నీ చేసింది. చివరికి ఈవిడికి కూడా వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. తెలుగులో అంటారు పురుగులు పట్టడం అని, అంటే క్యాన్సర్లో తీవ్రమైనటువంటిది. ఇంకా సరే అటువంటి ఇబ్బందితోటి చివరికి ఈ అమ్మాయి కూడా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళింది. నరకానికి వెళ్ళాలి కాబట్టి నరకానికి వెళ్ళిన తర్వాత ఈమె చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుల్ని ఇంకా వాటన్నిటిని కూడా లెక్క వేసిన తర్వాత ఈమెకు అనేకమైనటువంటి శిక్షలు విధించారు. ఆ శిక్షల్లో కొన్ని శిక్షలు చెప్తాను, 1-2 శిక్షలే. అవి ఏంటంటే, ఇనుముతో చేయబడినటువంటి ఒక స్తంభాన్ని బాగా కాల్చి, అది బాగా అంటే అది మండుతూ ఉన్నటువంటి స్తంభం. ఈ అమ్మాయి అలా రకరకాల వ్యక్తులతోటి ఈ అమ్మాయి అంతా కూడా ఆనందించింది కాబట్టి ఇప్పుడు ఈవిడ వెళ్ళి దాన్ని ఆలింగనం చేసుకోవాలి. అంటే ఆ స్తంభాన్ని కౌగిలించుకుని కూర్చోవాలి. అలాగే
తల మీద కొట్టి రక్తం కార్చేవాళ్ళ. రక్తం కార్చి ఆ రక్తాన్ని మళ్ళీ ఆమె చేత తాగించేవాళ్ళ, ఆవిడ రక్తాన్ని ఆవిడ. అలాగే ఇంకొక శిక్ష, ఈవిడ కాళ్ళు పట్టుకుని ఒక పెద్ద రాతి బండ మీద బట్టలు ఉతికినట్టుగా ఉతికి చచ్చిపోయేదాకా కొట్టేవాళ్ళ. మళ్ళీ చచ్చిపోగానే మళ్ళీ ప్రాణం ఇస్తారు. అక్కడ కొత్త ప్రాణం ఇవ్వబడుతుంది, ఎందుకంటే శిక్షలను అనుభవించడానికి ఒక దేహం ఇవ్వబడుతుంది. మళ్ళీ అలా శిక్షించారు. ఇలాగా అనేక రకాలైనటువంటి శిక్షలు, ఈ కొన్ని శిక్షలు ఇలా అనేక రకాలైనటువంటి శిక్షలు వేశారు. ఈ శిక్షలు వేసి తనే కాకుండా తన ముందు 20 తరాల వారు, అంటే మొత్తం 21 తరాల వారికి ఘోరమైనటువంటి నరక బాధలన్నీ కూడా పడిన తర్వాత ఇలా కొన్ని వందల వేల సంవత్సరాలు నరకంలో బాధలు పడి ఆ తరాలన్నీ కూడా బాధించబడిన తర్వాత ఈ అమ్మాయి 15 సార్లు కుక్కగా భూమి మీద కుక్కగా పుట్టింది. అంటే ఆ జన్మ ఆ కుక్కగా పుట్టింది, కుక్కగా చేయాల్సిన పనులు చేస్తోంది, చచ్చిపోతుంది. 16వ జన్మలో మళ్ళీ ఈ అమ్మాయి ఒక కుక్కగా ఇప్పుడు పుట్టి ఆ జన్మలో ఒక బ్రాహ్మణుడు ఎవరో ఉంటే కనుక ఆ ఇంటి చుట్టుపక్కలే ఎక్కువగా తిరుగుతూ ఉండేది. కుక్కగా ఉన్నటువంటి ఈ కుక్క అలాగే తిరుగుతూ ఉండేది. సరే, ఒకనాడు కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ రోజు కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి బలిదానం, మనం ఐదు దానాలు చెప్పుకున్నాం. ఋషి యజ్ఞము, అలాగే దేవతా యజ్ఞము, అతిథి యజ్ఞము, వీటిల్లో చెప్పుకున్నాం. పశుపక్షాదులన్నిటికీ కూడా బయట ఈ మనం తినేటటువంటి పదార్థాలను బయట పెట్టడం వల్ల అవి తిని అది కూడా వాటి యొక్క రుణాన్ని తీసుకోవటం అనమాట. అందుకని ఈయన ఏం చేశాడంటే గుళ్ళలో కూడా పెడతారు. అలాగే ఈ బ్రాహ్మణుడు సాయంత్రం అయిపోయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయడానికి లోపలికి వెళ్ళిపోతూ కొంత ఆహారాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఆయన, అంటే పశువులకి పక్షులకి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈ కుక్క యథాలాపంగా దీనికి పొద్దు నుంచి తినడానికి ఏం దొరకలా. ఈ చండాలం తిందామన్నా కూడా ఏమీ దొరక్క ఆకలితో ఉన్నది. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు ఆ బలిదానాన్ని అక్కడ పెట్టాడో వెంటనే దాన్ని తినంగానే పూర్వజన్మ స్మృతింతా వచ్చేసింది. అంటే అంతకుముందు ఏం జరిగింది అనేటటువంటిది వెంటనే అది దానికి గుర్తొచ్చి వెంటనే నన్ను రక్షించు అని చెప్పి మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు లోపలికి భోజనానికి వెళ్ళిపోతున్నవాడు వెనక్కి తిరిగి వచ్చి చాలా ఆశ్చర్యపోయాడు. కుక్క ఏమిటి ఇలా మాట్లాడటం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకుని, అంటే కాళ్ళు పెట్టి నమస్కారం చేసి, నాకు పూర్వజన్మ స్మృతంతా కలిగింది, ఎందువల్ల కలిగిందో నాకు తెలియదు. మీరు వదిలిపెట్టినటువంటి అన్నాన్ని తిన్నాను, నాకు ఇప్పుడు ఆ పూర్వజన్మ స్మృతి కలిగింది. నేను కొన్ని జన్మలకు పూర్వం నేను ఒక బ్రాహ్మణ స్త్రీని, కానీ నేను చేయనటువంటి చండాల పని లేదు, అన్ని తప్పుడు పనులే చేశాను. దానివల్ల అనేకమైనటువంటి కష్టాలు పడ్డాను. అలాగే అనేకసార్లు కుక్కగా నేను భూమి మీద జన్మించాను, ఇంకా అనేకమైనటువంటి జన్మలు ఎత్తాను. అయితే ఇప్పుడు నాకు ఉన్నట్టుండి ఈ రకంగా జ్ఞానోదయం ఎందుకు అయిందో, నాకు అసలు ఇట్లా నేను ఎలా మాట్లాడగలుగుతున్నానో మానవుల్లాగా నాకు తెలియట్లేదు, దాని గురించి చెప్పని చెప్పి ఒక బ్రాహ్మణుడు అడిగాడు. ఈయన నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి వెంటనే ఈయన దివ్య దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని, ఇలా నువ్వు చేసినటువంటి పాపాల వలన నీకు ఇలా జరిగింది. ఈరోజు నేను ఉపవాసం ఉండి ఆ అన్నాన్ని ఇక్కడ వదిలిపెట్టాను, దాన్ని నువ్వు స్వీకరించడం వల్ల ఆ ఫలితంగా నీకు ఈ రకంగా ఆ పూర్వజన్మ స్మృతి అనేటటువంటిది కలిగింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ కుక్క అందిట, అయితే ఎలా అయినా సరే నాకు ఇంతవరకు నాకేమీ తెలియదు, కుక్కలాగే పుడుతున్నాను, చస్తున్నాను, అలాంటిది నాకు నా పూర్వజన్మ స్మృతి అంతా కూడా తెలిసింది. ఇంత విశేషమైనటువంటి ఇది కేవలం అది తినటం ద్వారా నాకు కలిగింది కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి, కాబట్టి నన్ను ఏదో రకంగా ఈ పాపం నుంచి నిష్కృతి కలిగేలాగా చెయ్యి, నాకు ఏదో రకంగా ఉద్ధరణ కలిగేలాగా చెయ్యి అని చెప్పి ఆ బ్రాహ్మణుడిని ప్రార్థించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి, సరే నేను చేసినటువంటి పుణ్యాల్లో కార్తీక సోమవార ఉపవాస ఫలితం ఏదైతే ఉందో దాన్ని నేను ఇస్తున్నాను, దానివల్ల నువ్వు తరిస్తావు అని చెప్పి ఆయన కార్తీక ఉపవాస ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోసేటారు. ధారపోసిన తర్వాత ఆ కుక్క వెంటనే ఆ దేహాన్ని చాలించి వేరే రూపంలో మళ్ళీ నరకానికి వెళ్ళిపోయి ఆ తర్వాత జన్మల్లో మరింత ఉన్నతి పొంది చివరికి భగవంతుణ్ణి చేరుకుందట. అంటే ఎంత పాపము చేసినా కూడా ఈ కార్తీక ఉపవాసములు, లేదంటే కనుక కార్తీక మాసంలో వచ్చేటటువంటి స్నానము, దానము, ఇవన్నీ కూడా ఆచరిస్తే
వారి పాపాలు అనేటటువంటివి పోగొట్టుకోగలుగుతారు. వెంటనే ముక్తిని పొందకపోయినా వారి పాపాలన్నీ కూడా పోగొట్టుకుని తర్వాత జన్మలో ఉత్తమమైనటువంటి జన్మల్ని పొంది ఆ జన్మ సంస్కారంతో మళ్ళీ సత్సంకల్పం చేసి వాళ్ళు సత్కార్యాలను చేయడం ద్వారా వాళ్ళు ఉద్ధరింపబడతారు అని చెప్పి ఈ కథ మనకి తెలియజేస్తూ ఉంది. అథ ద్వితీయోధ్యాయ సంపూర్ణ. లోకా సమస్తా సుఖినో భవంతు.